ఇచ్చేసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వల్లరా, ఈరోజు మన మధ్యలోనికి దైవజనులు నరసింహులు గారు రావటం ఎంతో ఆనందింపదగిన సమయం. ఎందుకంటే గతంలో కూడా నేను పలుసార్లు అన్నయ్యను కలిశాను, అన్నయ్య చెప్పిన దేవుని మాటలు విన్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మోదవలసలో జరిగేటువంటి మరి లేఖనాల పరిశోధన సదస్సులో పలుసార్లు అన్నయ్య వాక్యం విన్నాను, రాసుకున్నాం. మీ అందరికి కూడా పరిచయమే. చాలా పాటలు రాశాడు, అద్భుతమైన పాటలు. ఇప్పటి వరకు విన్న పాటలన్నీ కూడా అన్నయ్య రాసినవే. మంచి మెలోడీ సాంగ్స్. ఏ పాటకి ఎలా ట్యూన్ చేయాలో మా ఇద్దరికి ఒక సంగీత పరిచయకుడు ఉన్నాడు. ఆయన ఎవరో ఇక్కడికి కూడా వచ్చాడు. ఎవరాయన? గిడియోన్ గారు. ఆయన కూడా ఇక్కడ వాక్యం చెప్పించాం. మంచి సౌమ్యుడు. ఎలా ఉంటాడంటే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా కలిసిపోతాడు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? అప్పటికప్పుడే కొట్టుకుంటారు, లాక్కుంటారు, ఏడుస్తారు. వాళ్ళ కోసం పెద్దోళ్ళు ఊరికే కొట్లాడుకొని పగల సంవత్సరాలు పెట్టుకుంటారు. అవునా కదా? కానీ వాళ్ళు అర్ధగంటే ఒక వస్తువు కోసం, ఇది కావాలి ఆడుకోవడానికి, ఇద్దరు దీనికోసం కొట్టుకుంటారు, అయిపోద్ది, ఏడుస్తారు. మళ్ళా అరగంట తర్వాత చూడండి, దీన్ని ఎవరు పట్టించుకోరు, అక్కడ పడేసి ఉంటుంది, పక్కన పడేసి ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు. అలాంటి మనస్తత్వం మనకు ఉండాలి. అవునా కదా? యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? చిన్న బిడ్డల వంటి వారిదే పరలోక రాజ్యం. అలాంటి మనస్తత్వం కలిగి ఎందరున్నారు? ఆలోచించండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులమని పేరుకి చెప్పుకుంటున్నారు, కానీ లోపల మాత్రం మార్పు అనేది శూన్యంగా ఉంది, సున్నాగా ఉంది. మార్పు అనేది మనిషికి ధరించిన వస్త్రాలలోనో, బయటికి వినిపించే మాటల్లోనో, చేసే నామకార్థపు భక్తిలోనో, పనుల్లోనో ఉండేది కాదు. మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి అంటే మనిషి యొక్క గుండె లోతుల్లో నుంచి రావాలి. అప్పుడే మనిషి నిజమైన దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా బ్రతకగలరు. ఏదో పక్కవారు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వేదో మారినట్టు యాక్టింగ్ చేసేవనుకో, అది నీకు ప్రయోజనం కాదు, దేవునికి ఎటువంటి ఉపయోగము ఉండదు. దేవునికి ఉపయోగం ఉండాలన్నా, మన బ్రతుకు బాగుండాలన్నా మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి అంటే మన యొక్క గుండె లోతుల్లో నుంచి. ఆలోచనలు మారిపోవాలి, చూపులు మారిపోవాలి, తలంపులు మారిపోవాలి, క్రియలు మారిపోవాలి. వీటిని అన్నిటినీ మార్చుకోకుండా నామకార్థంగా వస్తున్నాము, వెళుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థనకు వెళుతున్నాము, పాటలు పాడుతున్నాము. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, ప్రేమణ దేవుని వల్లరా, చర్చికి వచ్చేటప్పుడు ఏ పాట పాడాలి అని బాగా ఇంటి దగ్గర చూసుకొని ప్రాక్టీస్ చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. చర్చికి వెళ్ళే ముందు ఈరోజు నేను చర్చిలో ఏం పాట పాడాలి, ఏ పాట నేర్చుకోవాలి అని ఆశపడి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు తాను నేర్చుకున్నది, తాను పాడాలనుకున్నది పాడుతున్నారు, వెళుతున్నారు. అంత ఇంట్రెస్ట్గా నేర్చుకొని వచ్చిన నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మరి చర్చిలో ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దేవుడు నన్ను ఏం చేయమన్నాడు, దేవుడు నన్ను ఎలా బ్రతకమన్నాడు, దేవుని కోసం నేను ఎలా బ్రతకాలి, పాస్టర్ గారు చెప్పిన మాటల్లో నాకు ఉపయోగపడినవి, దేవుడు నాతో మాట్లాడినవి ఏ మాటలు అని
ఆలోచించేవారు ఉన్నారంటారా? లేరు. చూస్తాం చాలామందిని. చూస్తే ఇక్కడే ఏదో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా చెప్పిన మాటలన్నీ రాసుకుంటారు ఒక పేపర్ మీద. మనం అనుకుంటాం చూసి, అమ్మో భక్తుడు, భక్తురాలు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారో, ఎంత చక్కగా రాసుకుంటున్నారో చూడు అనుకుంటాం. వెళ్ళేటప్పుడు ఆ పేపర్ ఇక్కడే పడేసిపోతారు. అయిపోయా. ఏమి నువ్వు రాసుకున్న ఉపయోగం ఏంటి? ఏంటి ఉపయోగం? ఏంటి నీకు ప్రయోజనం? నువ్వు రాసుకునేటప్పుడు చూసిన వాళ్ళు గొప్పగా అనుకున్నారు, కానీ నువ్వు అది అక్కడ పడేసిపోయావు. అది ఎంత విలువైందో, చెప్పిన దేవుని మాటలు ఎంత శ్రేష్టమైనవో, ఎంత విలువైనవో మనిషి ఈరోజు గ్రహించటం లేదు. తిన్నది అరిగిపోయి బయటికి ఎలా వెళ్ళిపోతుందో, విన్నది మనసులో నిలబడకుండా ఈ చెవి నుండి విని ఈ చెవితో వదిలేస్తారన్నట్లుగా అలా మారిపోయారు నేటి క్రైస్తవులు. ఈరోజు అన్నయ్య ఒక పాట నాకు పంపించాడు. లోకమంతా ఏడ తిరుగుతుంది, లోకమంతా దేన్ని నమ్ముకుంది, నమ్ముకున్నది మనుషులకు ఏం మిగులుస్తుంది, అది ఎలా నీకు ఉపయోగపడుతుంది, ఎలా ప్రతి మనిషిని వంచిస్తుంది, దాన్ని మించిన దైవ జ్ఞానం, క్రీస్తు జ్ఞానం విడిచిపెట్టి లోకమంతా ధనం వైపు తిరుగుతుంది. లోకమంతా ధనం వైపు తిరుగుతుంది. ధనం మనతో శాశ్వతంగా ఉండేది కాదు. నీ భార్య నీతో శాశ్వతంగా ఉండదు. అలా అని ప్రేమించొద్దనిగా చెప్తుంది. ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి. భార్యను, భర్తను గౌరవించాలి, ప్రేమించాలి, శిరస్సుగా చూసుకోవాలి. భర్త యొక్క ఆలోచనల ప్రకారం నడుచుకోవాలి. భార్య మంచి మాట చెప్పింది, వెరీ గుడ్, అనుసరించు, తప్పేముంది. చిన్నవాడు మంచి మాట చెప్పాడు, వెరీ గుడ్, అనుసరించు, తప్పేముంది. మనిషి ఈరోజు మంచిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, చెడుని ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? చెడునే ఆకర్షిస్తున్నారు. చెడుకే ఆకర్షితులుగా మారిపోతున్నారు. కానీ ఎప్పటికీ ఎప్పటికైనా నిలిచేది నిజమే నిలుస్తుంది. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. అబద్ధం ఒక 100 సంవత్సరాల తర్వాత ఏమన్నా నిజమవుతుందా? కాదు. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే, నిజం ఎప్పటికీ నిజమే. బైబిల్లో నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఒక పనిని నువ్వు ప్రారంభించేదానికంటే దాని ముగింపు గొప్పగా ఉండాలి. ప్రేమన దేవుని వర్లారా, ఇక్కడ ఈ ప్రాంతంలో క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘం ఎక్కడో యెరూషలేము ప్రాంతంలో ప్రారంభమైంది. దేశదేశాలు దాటుకుంటూ రాష్ట్రాలు దాటుకుంటూ, జిల్లాలు దాటుకుంటూ, మండలాలు దాటుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనికి వ్యాపించింది క్రీస్తు సంఘం. ప్రారంభం ఎలా ఉంది? ప్రారంభమంతా కూడా ఎన్నో శ్రమలతో, సమస్యలతో, ప్రాణత్యాగాలతో, రక్త తర్పణలతో, ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగధనమే ఈరోజు ఇక్కడ మనం వింటున్న వాక్యం. కానీ వారు చేసిన త్యాగాలు కానివ్వండి, వారు చేసిన బలియాగం కానివ్వండి, వారు చేసినటువంటి వాక్య పరిచర్య కానివ్వండి,
ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆదిమ సంఘం ప్రారంభించి కొనసాగించుకుంటూ వారి కాలాన్ని ముగించుకొని వాళ్ళు విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. మరి ఈ కాలంలో దేవుని దయ వలన మనం ఈ యొక్క సంఘములోనికి ప్రవేశింపబడి క్రీస్తు యొక్క రక్తతర్పణం, క్రీస్తు యొక్క బలియాగం వలన సంఘములో చేర్చబడిన మనం సంఘ అభివృద్ధి కొరకు ఏం చేస్తున్నాం? ఏం పాటుపడుతున్నావు సంఘ అభివృద్ధి కొరకు? నీ వంతు నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని పనిలో, పరిచర్యలో? కొంతమంది ఉంటారండి, వారి వలన దేవునికి కానీ సంఘానికి కానీ ఎటువంటి ప్రయోజనము ఉండదు. వస్తున్నామా, ప్రార్థన చేసుకున్నామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా? ఇక్కడ సంఘ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, వాటిల్లో మనమేం చేయాలి, మన వంతు ఏంటి, దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు, ఏమీ పట్టించుకోరు. అలాంటి వారి వలన దేవునికి ఎటువంటి ఉపయోగం లేదు, సంఘానికి ఎటువంటి ఉపయోగము లేదు. అలాంటప్పుడు ఏదన్నా వాక్యం ద్వారా హెచ్చరిద్దాము అని చెప్పి, వాక్యంలో నుంచి 2 మాటలు చెప్పి జ్ఞాపకం చేద్దామని చెప్పి మాట్లాడామనుకో, ఆ రోజు ఏమంటారు? ఈరోజు సేవకుడు అంతా నా గురించే. అవును, మరి నీ గురించే చెప్పింది. కాదని ఎందుకు అనుకుంటున్నావు? కాదని ఎవరన్నారు? నీ గురించి చెప్పాడు అంటే సేవకుడు ఎందుకు చెప్పాడు? నువ్వు బాగుపడాలి అని, నువ్వు మారాలి అని. మనం మారాలి అని, మనం బాగుపడాలని మన గురించి ఆలోచిస్తేనే చెప్పాడా, ఆలోచించకుండా చెప్పాడా? నీ గురించి ఆలోచించాడంటే అర్థం ఏంటి? నీ గురించి ఆలోచించాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. మనల్ని ప్రేమించేవారే కదా మన గురించి ఆలోచించేది. మన గురించి ఆలోచించాలంటే మన పైన ప్రేమ ఉండాలి. మన గురించి ఆలోచించేవారు ప్రేమించేవారు. మరి నీ గురించే చెప్పాడంటే అవును, నీ గురించే చెప్పింది. నీలో సమస్యలు ఉన్నాయి, నీలో దేవునికి నచ్చనివేవో ఉన్నాయి. వాటిని దేవుడు తన వాక్యంలో నుంచి చూపిస్తున్నాడు. సరిచేసుకోవలసింది పోయి సరిచేసుకోకుండా నన్నే అంటున్నావు. 4 గోళ్ళకు చెప్పటానికా? సేవకులు కానీ ఎవరైనా కానీ 4 గోళ్ళకు చెప్పటానికి, ఇటుక గోళ్ళకు చెప్పటానికా? పెద్దిరాజు గారు స్టేజ్ మీదకి రండి. ప్రేమణ దేవుని వర్లరా, 4 గోళ్ళకు చెప్పటానికి కాదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ అన్నీ చెక్ చేసి, అయ్యా నువ్వు ఇవి మానుకోవాలి. ఏంటయ్యా, ఎందుకయ్యా అంటే, అయ్యా పరిస్థితులు మారిపోయాయి, నీకు షుగర్ వచ్చింది అని చెప్పాడు అనుకో. అప్పుడేమంటావు? అయ్యా డాక్టర్ గారు ఏం చేయమంటారు, ఎట్ట చేయమంటారు, ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి ఆయనని అక్కడ అడుగుతావే. మరి ఇక్కడ అలా కాకుండా డాక్టర్ దగ్గర, అయ్యా నీకు షుగర్ వచ్చింది, నీకు బీపీ వచ్చింది, నువ్వు ఈ తినకూడదు అన్నంగానే పైకి లేచి నాకు షుగర్ అంటావా, నాకు బీపీ అంటావా? ఏమనుకుంటున్నావు? నేనంటే ఏందనుకుంటున్నావు? నా సంగతి తెలుసా నీకు? నేను అది ఇది తోపుని అన్నావు అనుకో, ఏమంటాడు? దయచేయి, పోయిరా, పో, వెళ్ళు, నాకేంటి వచ్చిన నష్టం? డాక్టర్ అదే అంటాడా, లేకుంటే అయ్యా కూర్చోయ్యా శాంతి అని అంటాడా? ఆదిమ ప్రారంభ సంఘం ఎలా ఉందంటే, ఒకసారి ఆదికాండం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44 చూడండి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపస్తుల ద్వారా జరిగెను. ఆ రోజు ఎంతమంది రక్షింపబడ్డారు? 3,000 మంది రక్షింపబడ్డారు.
3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఆలోచించండి, 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఆ తరువాత చూస్తే 5,000 అయ్యారు, 3,000 కాస్త. ఆ తరువాత లెక్క చెప్పడానికి కూడా సంఘం అంచనాకు రాని స్థితిలోనికి, అందనంత స్థితిలోనికి ఎదిగిపోయింది. లెక్కకు మించి ఉన్నారు విస్తారమైన ప్రజలు. అలా అంతమంది ఉన్నా కానీ అందరూ ఒక్క భావముతో ఒక్కటిగా ఒకే క్రీస్తును కలిగి ఉన్నారు. కానీ ఈరోజు క్రైస్తవులు చూడండి, ఆడ 3,000 మంది ఒక్కటిగా ఉంటే ఈడ 300 కాదు కదా, 30 మంది కూడా సంఘంలో ఉండరు, కానీ ఒక్కటిగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ కాదులేండి, ఇక్కడ మనలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మీరందరూ చాలా బుద్ధిమంతులు, మంచివాళ్ళు. బయట జరుగుతున్న సందర్భాలు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళవలసిన పరిస్థితులు, డాక్టర్ నీకు షుగర్ వచ్చిందయ్యా అంటే నువ్వేం తినాలో ఏం తినకూడదు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు, బీపీ వచ్చిందంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు, మందులు ఎలా వాడాలి, భోజనం ఏం తీసుకోవాలి, నీళ్ళు ఏం తీసుకోవాలి, ఎలా నిద్రపోవాలి, ఏమేం చేయాలి, అన్నీ కరెక్ట్గా చూసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామే. మరి ఆత్మీయ జీవితాన్ని నువ్వు సంఘంలోనే ఉన్నావు. నీ వలన సంఘానికి కలుగుతున్నటువంటి భరోసా ఏంటి? నీ వలన సంఘ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నది ఏంటి? నువ్వు సంఘ అభివృద్ధి పాస్టర్ గారు ఒక్కడదే కాదు, సంఘ పెద్దలది ఒక్కడదే కాదు, సంఘములో ఉన్న ప్రతి సభ్యుని బాధ్యత, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యత. దేవుడు ఎవరికి ఏ పనిని అప్పగించాడో, నువ్వు వంట బాగా చేయగలవా? నీకు ఆ తలాంతు ఉందా? చక్కగా దేవుని పనిలో వంట చేయి. నువ్వు చక్కగా సౌండ్ సిస్టమ్ చేయగలవా? లేకుంటే క్లీన్ చేయగలవా? లేతే దేవుని పిల్లలకు భోజనాన్ని వడ్డించగలవా? నువ్వు ఏ పని చేయగలుగుతావో ఆ పనిని చేసి దేవుని యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. ఈరోజు చాలామంది అలాంటి పరిస్థితుల్లో లేరు. మనకు టైంకి వెళదాం, అందరితో పాటు వెళదాం, విందాం, వద్దాం, ఇలాంటి స్థితిలోనే చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలామంది చర్చిల దగ్గర చూడండి, వాక్యానికని వెళతారు, చర్చికని వెళతారు, వెళ్ళి ఏం చేస్తుంటారు? పిల్లల్ని ఎత్తుకొని పిల్లల్ని ఆడిపించుకుంటూ తిరుగుతుంటారు, గ్రౌండ్లో చెట్టు కొమ్మలు దుంచుకుంటూ తిరుగుతూ ఉంటారు, ఫోన్లు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. నువ్వు ఎందుకు వెళ్ళావు చర్చికి? దేనికోసం వెళ్ళావు? పిల్లల్ని ఆడిపించుకోవటానికా? చెట్టు కొమ్మలు దుంచుకోవటానికా? ఫోన్లు మాట్లాడుకోవటానికా? ఆఖరికి వాక్యం చెప్తున్నప్పుడు కూడా చాలామందిని గమనిస్తే మనిషి బాడీ ఎక్కడ ఉంటుంది, మైండ్ ఎక్కడ ఉండదు. మైండ్ ఎక్కడ ఉంటుంది? సెల్లులో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, వాట్సాప్లో ఉంటుంది, ట్విట్టర్లో ఉంటుంది, ఇంకా ఏవేవో వెబ్సైట్లన్నీ ఉన్నాయి, వాటన్నింటిలో బిజీగా ఉంటాడు. ఎక్కడుండి? సంఘములో ఉండి చర్చిలో కూర్చొని వాక్యం వింటున్నామన్నట్టుగానే ఉంటారు, వినకుండా మైండ్ని ఎక్కడికో తిప్పుతుంటారు. అది ఎవరు చేసే పని తెలుసా? దయ్యంగాడు నీలోనికి జొరబడి నిన్ను వాక్యం వినకుండా మోసం చేస్తున్నాడు. వాక్యం విననివ్వకుండా నీ దారి మళ్ళిస్తున్నాడు. కొంతమందిని చూస్తుంటాం, ఎంతో బిజీ ఉన్నట్టుగా, ఏముండదంతా, ఏం బిజీ ఉండదు, కానీ ఏదో బిజీ ఉన్నట్టుగా హలో హలో అనుకుంటూ వెళ్ళిపోతారు. నీకు దేవుడు ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? రెండు ఒకటే కదా. నేను రెండు ఒకటే చెప్పాను, మీరు ఎక్కడున్నారని. ఏది ముఖ్యం? సెల్లు ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? ప్రేమణ దేవుని వర్లరా, దేవుడు చెబుతున్న మాటలను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇస్తున్నటువంటి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకునే అవకాశం లేదు. మరొక మాటను చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనం.
మీలో ఎవరైనను గోపురము కట్టుకున్న ఎడల, కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు అమ్మా కావలసినవి తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకోవాలి. చూసుకుంటాడు, లెక్క చూసుకున్నాను కదా, చూసుకుంటాడు. తాను ప్రారంభించిన పనిని పూర్తి చేయగలనో లేదో అని చెప్పి ముందు కూర్చొని ఆలోచన చేస్తాడు. అందుకే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. మరి వచ్చిన పర్పస్ వేరు. నువ్వు వచ్చింది ఎందుకు సంఘంలోనికి? నువ్వు వచ్చిన పని ఏంటి? ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, కడుపు పండాలను, భూమి పండాలను, అప్పులు తీరాలను, కోర్టు కేసులను, వీటి కోసం కాదు. నువ్వు వచ్చింది నీ ఆత్మను రక్షించుకోవటానికి. మనం వచ్చింది మన ఆత్మను రక్షించుకోవటానికి. రక్షణలోనికి రావలసిన నీ ఆత్మను శిక్షలోనికి ఎందుకు పంపిస్తున్నావు? మనం నలుగురికి బాప్తిస్మం ఇచ్చాం. ఇంతకుముందు ఎంతోమందికి ఇచ్చాం, ఎన్నో వందల మందికి బాప్తిసాలు ఇచ్చాం. కానీ బాప్తిజం తీసుకునేటప్పుడు ఎలా ఉంటారు? దేవుడు నేను దేవునికి, దేవుడు నాకు, ఇంకెవరు లేరు. ఆ వినయము, ఆ విధేయత, ఆ గౌరవము, ఆ తగ్గింపు జీవితము ఎంతో బాగుంటారు. ఆ రోజు సంఘమంతా కలిసి వచ్చి బాప్తిసం ఇస్తుంటే తలదించుకొని దేవుని మీదే ఆధారపడి దేవుడే నాకు దిక్కు అన్నట్లుగా ఉంటారు. కానీ ఆ రోజు అందరూ వారి వైపు చూస్తుంటారు. ఆ తరువాత బాప్తిజం అయిపోయిన తరువాత మనం ఏం చేస్తాం? అందరి వైపు మనం చూడటం ప్రారంభిస్తాం. ఆయన్న ఎలా ఉండాడు, ఈ అక్క ఎలా ఉంది, ఆ అక్క ఎలా ఉంది. వాళ్ళ నీళ్ళని చూసి ఉంటానని ఆ రోజు నువ్వు ప్రమాణం చేయలేదే. ఆ రోజు నువ్వు ప్రమాణం చేసింది వాళ్ళలా ఉంటా ప్రభువా, ఎళ్ళలా ఉంటా ప్రభు అని ప్రమాణం చేయలేదే. క్రీస్తులా ఉంటానన్నావు, దేవుని కుమారుడిగా ఉంటానన్నావు, దేవుని కుమార్తెగా ఉంటానన్నావు. అలా ఉంటున్నామా? అలా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. బాప్తిజం తీసుకునేటప్పుడు అందరూ మన వైపు చూస్తే, తీసుకున్న తరువాత మనం అందరి వైపు చూస్తున్నాం. నువ్వు చూడాల్సింది ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలో చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణములను, మృతుల పునరుద్ధానమును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మొగటకు సాగిపోదుము. సంపూర్ణుడుగా, సంపూర్ణురాలుగా నువ్వు మారటానికి సిద్ధంగా ఉన్నావా? కింద ఇంకేమంటున్నాడు? నెక్స్ట్, దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదుము. ఒకసారి వెలిగింపబడి, ఇప్పుడు చూడు చెప్తున్నాడు, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబోవు శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఊరికే రాలేదు, నీ కోసం ఊరికే క్రీస్తు రక్తం కార్చలేదు, ప్రాణం పెట్టలేదు. నువ్వు తన కోసం బ్రతుకుతావని, దేవుని కోసం బ్రతుకుతావని తన నిండు యవ్వన ప్రాణాన్ని పెట్టాడు. పరిశుద్ధమైన, పవిత్రమైన
నిర్దోషమైన నిష్కలంకమునైన నిబంధన రక్తాన్ని కార్చి మనలను కొన్నాడు. డబ్బిచ్చి కొనలేదు, డబ్బిచ్చి కొనలేదు, బంగారిచ్చి కొనలేదు, భూములు ఆస్తులు రాసిచ్చి కొనలేదు. ఏమిచ్చి కొన్నాడు? రక్తం. ఎంత? నువ్వు రక్తం ఇవ్వాలి, ఎంత ఇస్తావు? ఎవరికన్నా రక్తం దానం చేయాలి, ఎంత దానం చేస్తావు? 250 లేదా 300 ml. అంతకంటే ఎక్కువ ఇస్తే ఉండవు, నీరసం వచ్చి పడిపోతావు. ఒక 300 ml రక్తం ఇస్తేనే ఎంతో గొప్పగా జీవితాంతం చెప్పుకుంటావు. ఆయన 300 కాదు, 3000 కాదు, తన దేహములో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి మనలను కొన్నాడు. మనలను కొన్నాడు ప్రేమ దేవుని వల్ల. రక్తం ఇచ్చి కొనేవాళ్ళు ఎవరో ఉండరు తెలుసా? రక్తం ఇచ్చి కొనటం అంటే చిన్న విషయం కాదు. ఆ మధ్యకాలంలో దుబాయ్లో ఒకడు ఏం చేశాడంటే, రోజు తన భార్యకు ఒక సిరంజి గుర్చి రక్తాన్ని తీసుకొని ఆ రక్తం తాగుతూ ఉన్నాడు. చూశారా మీరు పేపర్లో? ఆమె రోజు రోజుకు వీక్ అయిపోతుంది. వీడు రోజు సిరంజీలు బ్లడ్ తీసుకొని ఆమెలో నుంచి ఆ రక్తం తాగుతున్నాడు. ఆఖరికి వాడికి వైరస్ వచ్చింది. ఆమె చాలా వీక్ అయిపోతూ ఉంది. తట్టుకోలేక ఆఖరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అయ్యా, నా భర్త ఇలా చేస్తున్నాడు రోజు. ఏంటి వాడేంటి? నరరూప రాక్షసుడు, బ్లడ్ను మరిగాడు. ఆలోచించండి. ఇలాంటి చెడు కార్యక్రమాలు కాదు జరిగింది. యేసుక్రీస్తు వారు చేసింది మనందరి ఆత్మల రక్షణార్థమై. నీలో ఉన్న ఆత్మ ఎంత విలువైనదో ఏ రోజైనా ఆలోచించావా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బంగారాన్ని, వజ్రాలను, వైడూర్యాలను, ధనరాశులను ఎంతైతే ఉందో అన్నిటిని తీసుకొని వచ్చి గుట్టలు గుట్టలుగా కొండలుగా పోసినా నీ ఆత్మతో సాటి కావు. అంత విలువైనది నీ ఆత్మ. డబ్బు పెట్టి కొనగలిగింది కాదు, బంగారం వజ్రాలు పెట్టి కొనగలిగింది కాదు. అంత విలువైన ఆత్మను రక్షించటానికే పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడు. మనందరి కోసం ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. అంత విలువైన రక్తాన్ని తీసుకున్న నువ్వు వారం తీసుకుంటున్నావే, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నామే, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నామే. తీసుకున్న దానికి పరమార్థం గ్రహిస్తున్నావా? తీసుకున్న దానికి న్యాయం చేస్తున్నావా? ఆయన పనిలో ఉన్నావా? ఆయన కోసం బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమ దేవుని వల్లారా. సంఘం అంటే ఆశేమాషగా వచ్చింది కాదు, ఎవరో మనసులో అనుకుంటే వచ్చింది కాదు. దేవుని మనసులో నుంచి, దేవుని పిల్లలమైన ప్రపంచ మనుషులందరూ చెడిపోయినప్పుడు ఆ మనుషులను రక్షించాలంటే ఒక ప్రతిష్టమైన, శాశ్వతమైన, నిబంధనతో కూడినటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు. అదే జీసస్, యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా ఇంత గొప్ప రక్షణను మనకు ప్రసాదించాడు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవటం చాలా కష్టం. కనుక ప్రేమ దేవుని వల్లరా, సంఘములో ఉన్న మన పనేంటి? మనం ఏం చేయాలి? మనకి ఏ తలాంతు ఉంది? నీకు ఏ తలాంతు ఉందో అదే చెయ్యి, సంపూర్ణంగా చెయ్యి, కంప్లీట్గా చెయ్యి. దేవుని యొక్క మనస్సుని నువ్వు ఆనందింప చేయాలి. దేవుణ్ణి సంతోషపరిచేటట్లు మన జీవితం ఉండాలి. కనుక దేవుడిస్తున్నటువంటి బాధ్యతను ఏ ఒక్కరము నిర్లక్ష్యం చేయక, ఎవరి బాధ్యతను వారు కరెక్టుగా నెరవేర్చే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు కొన్ని సంగతులు తండ్రి మీ గ్రంథములో నుంచి ఆలోచించాం. ప్రారంభపు సంఘములో తండ్రి మీరు చేసినటువంటి కార్యక్రమాలు, నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సత్య సంబంధమైనటువంటి మీ పిల్లలు ఎందరైతే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఇంతవరకు విన్న మాటలు మాలో నిష్ప్రయోజనం కాకుండా ఫలింపుకొచ్చి
మా జీవితాలు మార్చుకొని మీకోసం బ్రతుకున్నట్లు సహాయం చేయండి. తండ్రి, ఎంతోమంది చక్కటి పిల్లల్ని ఇచ్చారు. మీ పరిచర్యలో మేము ముందు కొనసాగుటకు ఎందరైతే సహకరిస్తూ ఉన్నారో, పరిచర్యలో ఉన్నారో వారందరినీ, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఎందరైతే వెనకబడి ఉన్నారో వారు కూడా ముందుకు వచ్చి తండ్రి మీ కార్యక్రమాల్లో ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా మధ్యకు మీ కుమారులు తండ్రి దైవజనులు నరసింహులు గారిని నడిపించారు. అందును బట్టి కృతజ్ఞతలు. మరి సమయంలో మీ కుమారుని నిలువబెట్టి మరికొన్ని మాటలు, విలువైన శ్రేష్టమైన మా ఆత్మలకు అవసరమైన సంగతులను తెలియచేయమని, మా కుటుంబాలకు అవసరమైన, సంఘానికి అవసరమైన సంగతులను తెలియచేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రేమణ దేవుని వర్లారా,